ఓకే. మనము మొన్న ప్రైస్ డిఫరెన్సెస్ గురించి చూసాము. ఓకేనా? ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎంఈ 20 నాన్న టీవీ మీద స్కిప్ వచ్చిందా? పోయిందా? ఓకే. మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ స్టాండ్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేసాము, అలా చేసాము. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఐటమ్ కూడా ఇచ్చుకున్నాము, ఆ తర్వాత మెటీరియల్ అవన్నీ ఇచ్చాము. ఓకేనా? ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా ఏం చేశాను, మెటీరియల్ నా ప్లాంట్ కోసం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకు కొన్ని రా మెటీరియల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ పేపర్స్ అనేవి నేను బుక్స్ తయారు చేయడానికి లేదా బుక్ ప్రింటింగ్ కోసం నేను వాడుకుంటాను. అదేంటి, అది నా మెయిన్ బిజినెస్. అదే పేపర్ని నేను నా ఆఫీస్ రూమ్లో ప్రింటింగ్ కూడా వాడుకుంటాను. అవునా? అర్థమవుతుందా? అప్పుడు అది ఆ ప్రొక్యూర్మెంట్ మనం ఏమంటాము అని అంటే అది కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఎలా ప్రొక్యూర్ చేస్తాము? ఎవరికైనా ఐడియా ఉందా? యూజ్ కేస్ సినారియోస్. నేను చెప్పేదాన్ని యూజ్ కేస్ సినారియోస్ అంటే నువ్వు కొనే మెటీరియల్ నీ బిజినెస్కే కాకుండా నీ ప్రొడక్షన్కే కాకుండా నీ బిజినెస్ రెగ్యులర్ యూజ్ కూడా నువ్వు యూజ్ చేస్తావు. ఓకేనా? ఇప్పుడు మనది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మనం టైర్లు కొంటాం. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత టైర్లు దాన్ని ఫిక్స్ చేయడానికి. అలాగనే మన దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ని మనం ఏం చేస్తాము, యూజ్ చేస్తాం. మన ఎంప్లాయీ ట్రాన్స్పోర్టేషన్కి లేదా వాటికి కూడా మనం ఈ టైర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏది ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్, ఏది నాన్ ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, దాన్ని ఎలా చేస్తారు అనేది మీరు తెలియాలి. దాన్ని ఏమంటారంటే కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకేనా? ఈ కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ని ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. కూడా ఇప్పుడు దాకా మీరు ఏం చూశారు కదా, ఓకేనా? ఈ కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎలా చేస్తున్నాం చూడు. ఓకేనా? నేను ఐటమ్ 10 ఇస్తున్నాను. ఓకేనా? నా మెటీరియల్ కూడా చేస్తున్నాను. నాకు ఒక 100 క్వాంటిటీ కావాలా. ఓకేనా? ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అండ్ ఐటమ్ కేటగిరీ అని 2 కేటగిరీలు ఉన్నాయి. చూసావా? స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇక్కడ కే అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ కే ఇస్తాను. నేను కే ఇస్తే ఏమైందంటే ఇది నన్ను జిఎల్ అకౌంట్ అడుగుతుంది. ఒక్క నిమిషం. ఓకే. హలో 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 ఓకేనా? ఇక్కడ నేను ఇప్పుడు ఇవ్వగానే ఏమైందంటే ఇది జిఎల్ అకౌంట్ ఓబీవైసీలో తీసుకోదు. నన్ను అడిగింది, అరే బాబు ఏ కాస్ట్ సెంటర్, ఓకేనా, ఇది ఏ ఎక్స్పెన్సెస్ కింద నువ్వు బుక్ చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఓకేనా? పర్చేజ్ ఆర్గు మీద ఇస్తాను. నేను వెండర్ గారిని కూడా ఇవ్వాలి. కంపెనీ కోడ్ 1501. ఓకేనా? నా వెండర్ గార్డు కూడా ఇడు. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చూడు, ప్లాంట్ కూడా 1501. అది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి అది అలా వస్తుంది. జనరల్గా మ్యాండేటరీ ఫీల్డ్ రాదు. ఓకేనా? ఇదిగో ఈ జిఎల్ అకౌంట్ తీసుకుంది. అది ఆ జిఎల్ అకౌంట్కే వెళ్ళనే లేదు. మనం ఏ జిఎల్ అకౌంట్ అయినా వెళ్ళొచ్చు. ఓకేనా? 400 100 అనేది మనం ఎక్స్పెన్సెస్ అనుకో,
ఓకేనా, ఇది అడుగుతుంది. ఇక ఏమడుగుతుంది, ఇట్ రిక్వైర్స్ ఏ కాస్ట్ సెంటర్ అంటుంది. ఓకేనా, ఇప్పుడు నాకు మొత్తం సెట్ అయింది. ఏమన్నా మెసేజెస్ ఏమైనా ఉన్నాయంటే దీని మీద క్లిక్ చేస్తే నాకు అన్ని మెసేజ్ చూపిస్తాయి. ఏమైనా మెసేజెస్ ఉన్నాయా, ఏమీ లేవు. ఓకేనా, సో ఇప్పుడు నా కాస్ట్ ఐటమ్ డీటెయిల్స్, ఓకేనా, ఇది హెడర్, ఇట్స్ ఫైన్. ఇది ఐటమ్ డీటెయిల్స్, నెట్ ప్రైస్ $100 పెట్టాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దాన్ని మనం కాస్ట్ సెంటర్కి 70కే పెట్టినాను. ఓకేనా, ఇట్స్ ఫైన్. ఓకేనా, ఇప్పుడు నా ఐటమ్ డీటెయిల్స్ లోపలికి వెళ్తే, నా కండిషన్స్ లోపలికి వెళ్తే నాకు ఎంత కాస్ట్ పడుతుంది అనేది మొత్తం తెలుస్తుంది. ఇది నా టోటల్ కాస్ట్. ఓకేనా, పర్ ఐటమ్ ఇది 70. ఒక కేజీ రూపంలో మనం 7000 kgs కొంటున్నాం కాబట్టి, సారీ 100 kgs కొంటున్నాము. 70 ఈజ్ ఈక్వల్ టు 70,000. 7,000 కదా, 7,000. ఓకేనా, క్లిక్ అయింది, సేవ్. ఇప్పుడు మనం గూడ్స్ షిప్ చేసామనుకోండి దీనికి. ఓకేనా, ఈ గూడ్స్ షిప్ చేసినప్పుడు, ఓకే ఓపెన్ చేస్తాను నేను, మీకు ఇది ఆర్డర్ చూపిస్తాను, నేను డిస్ప్లే చూపిస్తే నేను. ఓకేనా, ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఈ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఇది కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్లో ఇంపార్టెంట్. నేను దీన్ని మీకు అక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. ఓకేనా, ఒక నిమిషం. నేనేం చేస్తానంటే, నీకు అకౌంట్ అసైన్మెంట్లోకి వెళ్తే నీకు తెలుస్తుంది, ఇంకా క్లియర్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ పెడితే నీకు ఏమైందంటే, మనం అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఇది పెడుతున్నాము. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఇది ఉంది, ఆ తర్వాత జిఎల్ అకౌంట్ ఇది, తర్వాత కాస్ట్ సెంటర్ ఇది. ఓకేనా, ఇలాగా మనము దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పెట్టుకుంటాం. దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనకి ఇది అయింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తా అంటే, దీన్ని యూజ్ చేసి నేను గూడ్స్ షిప్ చేస్తాను చూడు. ఇప్పుడు గూడ్స్ షిప్ చేసినప్పుడు నాకేం అవ్వాలి, ఓకేనా, నాకు ఓబీవైసీల నుంచి రాదు. నేను ఇక్కడ ఏ జిఎల్ అకౌంట్ అయితే ఇచ్చానో, ఇక్కడ ఈ జిఎల్ అకౌంట్, ఆ జిఎల్ అకౌంట్ మాత్రం తీసుకునేది. /o క్రియేట్ MI0 ఇంకో. ఓకే, గూడ్స్ ఇష్యూ కాదు, గూడ్స్ షిప్డ్ ఫ్రమ్ ది పర్చేజ్ ఆర్డర్, నాట్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, సో వ్యూ ది పర్చేజ్ ఆర్డర్. ఓకే, సేవ్. ఓకే, చెక్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, పోస్ట్. ఓకే, సో మనకి ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయినది. ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే, దీన్ని రీఫ్రెష్ చేస్తే, రిఫ్రెష్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి చూడండి. ఓకేనా, ఈ ట్యాబ్లోకి వెళ్తే నాకు గూడ్స్ షిప్డ్ అనే డాక్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే, డెబిట్ టు ఈ ఎక్స్పెన్స్ జిఎల్ అకౌంట్ 400 వస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే నాకు జిఆర్ఐఆర్ మనకు అక్కడి నుంచే తీసుకుంటుంది. ఓకేనా, జిఆర్ఐఆర్. ఓకేనా, చూసారా, ఈ 400 అనే అకౌంట్ తీసుకుంది. ఎందుకంటే ఇది స్టాక్ అకౌంట్ కాదు కదా, మన స్టాక్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకోవట్లేదు, మన ఎక్స్పెన్సెస్ ప్రొక్యూర్మెంట్ కింద తీసుకుంటాం. దేవా, can you close the door? Did someone come with you? Okay, sit down on the couch and watch the TV for some time. All right. ఓకేనా, సో ఇలాగా
80 మన శాలరీస్ అకౌంట్, ఐ మీన్ నేను ఎక్స్పెన్స్ అకౌంట్ శాలరీస్ అని పెట్టుకోవాలి. జస్ట్ ట్రీట్ దట్ ఈస్ సమ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ నేను జస్ట్ యూజ్ చేశాను క్రియేట్ చేయకుండా. బట్ నాకు ఏమవుతుందంటే నాకు ఇది ఆ జిఎల్ అకౌంట్కి వెళ్ళట్లేదు. ఓకేనా. సో నాకు ఎక్స్పెన్సెస్ కింద బుక్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ కింద బుక్ అయినప్పుడు నాకు ఇది ఏమైందంటే కాస్ట్ సెంటర్ కూడా నాకు ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఇదిగో నా కాస్ట్ సెంటర్ బుకింగ్ వచ్చేసి నాకు వచ్చేసి 100 క్వాంటిటీ చేసాము. ఓకేనా. నేను మోర్లోకి వెళ్తే నా ఆర్టికల్ మీన్స్ ఆర్టికల్ మెటీరియల్. ఓకేనా. మెటీరియల్ మాస్టర్, నా మెటీరియల్ ఏం ప్రొక్యూర్మెంట్ చేసామో నా ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తాను. ఓకేనా. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మైరో చేస్తాను. ఓకేనా. మైరో చేస్తాను. ఈ మైరో చేసినప్పుడు కూడాను నేనేమో ఐఎమ్ నాట్ గోనా చేంజ్ ఎనీథింగ్ హియర్. బికాజ్ మనం అన్ని సినారియోస్ అని చూసాం కాబట్టి నేను అక్కడ ఏం చేంజ్ చేయట్లేదు. కాపీ అమౌంట్. ఓకేనా. బేస్ లైన్ డేటు. ఇట్స్ ఓకే. నా ఇట్ విల్ టర్న్ ఇంటూ గ్రీన్. ఇంకా గ్రీన్ ఎర్రర్ మెసేజెస్ ఏముంది? అకౌంట్ హ్యాస్ సెట్ నాట్ ఫర్ ది ట్యాక్స్. ఓకే. 400 100కి నేను అక్కడ ట్యాక్స్ కేటగిరీ ఇవ్వలేదు. సో అది ఏం చెప్తుందంటే ఇక్కడికి వచ్చేసి నువ్వు ఈ జిఎల్ అకౌంట్ ట్యాక్స్ కేటగిరీ ఇవ్వలేదు బాబు అని చెప్తుంది. ఓకేనా. ఎక్కడంటే ఇది ఇక్కడ ఉంటుంది. ఆల్ కేటగిరీస్ ఇస్తే నాకు అక్కడ పోస్ట్ అవుతుంది. ఓకేనా. ట్యాక్స్ కేటగిరీ చేంజ్ ఆల్ కేటగిరీస్ సేమ్. ఓకేనా. ఇట్స్ ఫైన్. ఓకే. Now click on enter. It should go. సిమ్యులేట్ చేస్తాను కదా, అది పోతుందిలే. ఓకేనా. గ్రీన్. ఓకేనా. పోస్ట్. ఓకే. నా ఇన్వాయిస్ అనేది పోస్ట్ అయింది. ఓకేనా. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తే నాకు ఈ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో నాకు మళ్ళీ 86కి వస్తే ఇక్కడ నాకు ఇంకొక డాక్యుమెంట్ పోస్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సెకండ్ వస్తుంది 49. ఓకేనా. ఇది నా ఇన్వాయిస్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏమైందంటే జిఆర్ఐఆర్ మళ్ళీ డెబిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైము వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. సో నీకు ఇన్వెంటరీ అకౌంట్కి పోకుండా అది ఎక్స్పెన్స్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ ప్రొక్యూర్మెంట్, కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకేనా. చూసారా. నా వెండర్కి వెళ్ళింది, నాది సెకండ్ లైన్ ఐటమ్ వచ్చేసి నా జిఆర్ఐ క్లీన్ అకౌంట్కి వెళ్ళిపోయింది. ఓకేనా. దీని ఏమంటారంటే కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకేనా. సో ఇలాగనే ఆడ ఇందాక నేనేం చేశాను, కేఎం పెట్టాను కాబట్టి అది కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అయింది. ఓకేనా. ఓ పెడితే ఏమైందంటే అది ఇంటర్నల్ ఆర్డర్ ప్రొక్యూర్మెంట్ అయింది. ME21N. ఆ ఆర్డరు ఓకేనా 10. నేను ఇక్కడ ఉన్న చూసా కేటగిరీస్. ఓకేనా. ఇది ఎఫ్ పెడితే ఆర్డరు, సారీ కే ఓ నన్ను ఓ కాదు, ఎఫ్ పెడితే ఆర్డరు, కే పెడితే కాస్ట్ సెంటర్. ఓకేనా. సి పెడితే సేల్స్ ఆర్డర్లు అవన్నీ వస్తాయి, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ డబ్ల్యూబీఎస్ ఎలిమెంట్ అని ఉంటుంది. ఓకేనా. నెట్వర్క్ కానీ డబ్ల్యూబీఎస్ ఎలిమెంట్ కానీ థర్డ్ పార్టీ ప్రాజెక్ట్ సర్వీస్ ఆర్డర్ ప్రాజెక్ట్ నెట్వర్క్ ఉంది మనకి. యా ఓన్లీ నెట్వర్కే ఉంది. డబ్ల్యూబిఎస్ కూడా ఉంటుంది. ఓకేనా. డబ్ల్యూబిఎస్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అని చెప్పి ఉంటుంది. No, not now. Sit down. You need to have food. Go. I'm so hungry. It's fine. Go and have an orange. ఓకే. ఓ పెడితే ఇంటర్నల్ ఆర్డర్ వస్తుంది. ఆ ఇంటర్నల్ ఆర్డర్కి మళ్ళీ ఏ యూసెస్ అవి ఏమైనా లింక్ అయి ఉండొచ్చు. సో అది మనకి ఓ ద్వారా వస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే KO01 ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. 1501 అది కూడా చూపించేస్తాను. సో మీకు జెడ్ ఓవర్ హెడ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం చేసేది. చేస్తే ఏమైందంటే మనకి ప్రాఫిట్ సెంటర్ దిస్ సేవ్. ఓకే. చేంజ్. ఓ ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ మెజర్ పెట్టలేదు కదా, సారీ.
కంట్రోల్, రిలీజు, సేవ్, ఓకే, డిస్ప్లే, ఎక్స్ట్రాస్, అండర్ కన్స్ట్రక్షన్. ఓకేనా, నా అండర్ కన్స్ట్రక్షన్ అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, పర్ఫెక్ట్ కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆర్డర్ని యూజ్ చేసి నేను అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తాను. నేను రెండు విధాలు కూడా మీకు చెప్తున్నాను. ఓకేనా, అది సపరేట్గా అసెట్ కూడా నేను ప్రొక్యూర్మెంట్ చేస్తాను. బట్ నీకు చెప్తున్నాను, ఆర్డర్ అనేది నీకు ఓవర్ హెడ్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ కూడా అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. ఓకేనా, ఈ ఐటమ్ కేటగిరీ వచ్చేసరికి ఇది సబ్ కాంట్రాక్టింగ్, మనం స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ అవన్నీ ఉంటాయి. సో మనం జనరల్గా స్టాండర్డే చేస్తాం. ఓకేనా, ఇదేం కన్సైన్మెంట్ కాదు, సబ్ కాంట్రాక్టింగ్ కాదు, థర్డ్ పార్టీ కాదు. ఓకేనా, సర్వీసెస్ కాదు. సర్వీసెస్ అని మనకు కూడా సర్వీస్ ఎంట్రీ షీట్ అని ఉంటుంది, అది కూడా కాదు. సో ఇది స్టాండర్డ్ కాబట్టి నువ్వు స్టాండర్డ్ అనేది బ్లాంక్ ఉంటుంది. ఓకేనా, సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ స్టాండర్డ్. ఓకేనా, సో ఈ మెటీరియల్ నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఒక 100 కావాలి. ఇది వచ్చేసేసి నెట్ ప్రైస్ వచ్చేసేసి 80 కింద నేను ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. ప్లాంట్ నా ఇదే, నా వెండర్ ఏడు, నా ఆర్గ్ స్ట్రక్చర్లోకి వెళ్తే యూఎస్కి, ఓకే, నా ఆర్గ్ స్ట్రక్చర్ ఇస్తున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమడిద్దంటే చూడు కిందకు వచ్చి నాకు నీ ఆర్డర్ ఏంటి అంటుంది. ఓకేనా, ఇది కాదన్న అది నా ఆర్డర్ వచ్చేసి ఓకేనా. ఇక్కడ ఇందాక జిఎల్ అకౌంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వట్లేదు చూసావా. నా అకౌంట్ అసైన్మెంట్లో నేను చూపిస్తాను చూడండి మీకు. ఈ ఐటమ్ డీటెయిల్స్లో అకౌంట్ అసైన్మెంట్లో ఐ జస్ట్ అది బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ ఇట్. సరే 400 500 శాండ్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను ఈ ఆర్డర్కి. ఓకేనా, సేవ్. ఓకే, ఓకే 87. దీనికి ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్లో నాకు 400 500 అనే జిఎల్ అకౌంట్ ఇచ్చింది. సో ఇది నా ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది. నాకు ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ లేదు. ఓకేనా, సో నేనేం చేస్తానంటే /MI0 మిగోలోకి వెళ్ళి నా పర్చేజ్ ఆర్డర్ 87కి ఈ ఇంటర్నల్ ఆర్డర్కి నేను ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. ఓకేనా, ఐటమ్ ఓకే, చెక్కు, సేవ్. నాకు గూడ్స్ రిసిప్ట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను గూడ్స్ రిసిప్ట్ మీద నేను క్లిక్ చేస్తే ఇప్పుడు చూడు 400 500 డెబిట్ క్రెడిటెడ్ టు మా జిఆర్ఐ రికరింగ్ అకౌంట్ వచ్చేసింది. ఇంకో పర్చేజ్ ఆర్డర్ ట్యాబ్ వచ్చేసింది కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే దిస్ అండ్ డాక్యుమెంట్ ఇన్ఫో, అప్లై డాక్యుమెంట్స్, అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకేనా, 400 500 వేజెస్ శాండ్ అనుకో, శాండ్ ప్రొక్యూర్మెంట్ చేశాను ఆ ఇంటర్నల్ ఆర్డర్కి. ఓకేనా, ఆ ఇంటర్నల్ ఆర్డర్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లింక్ అయింది. సో ఈ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సర్వీస్ వేస్ కదా, శాండ్ అనుకో, బ్రిక్స్ అనుకో, ఏమనుకో, ఆ ఎక్స్పెన్సెస్ అనేది నేను ఇలా ప్రొక్యూర్మెంట్ చేశాను. ఓకేనా, సో అలాగా మనకి ఇంటర్నల్ ఆర్డర్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఆర్డర్ యూజ్ చేసి కూడా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ జనరల్ పోస్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే /MI ఇన్వాయిస్ చేస్తాను చూడు. ఇప్పుడు కూడా నాకు అలా ఎర్రర్ రావచ్చు. ఈ 400 500కి ట్యాక్స్ ఇవ్వలేదని చెప్పిన ఎర్రర్ రావచ్చు. ఓకేనా,
నేను ఎస్ సెట్ as not relevant for tax. Slash for FS data. That is the importance of 500. That is the importance of a parameter. Okay, that's fine. I am saving it and then going back to the invoice. Save. Okay, invoice post అయిపోయింది. ఇప్పుడు PO historyలోకి వెళ్ళేసేసి బ్యాక్. ఓకేనా, ట్యాబ్లో ఒకటే ఉంది కదా, నేను మళ్ళీ బ్యాక్ ఆర్డర్కి వస్తాను. ఆర్డర్కి వచ్చినప్పుడు నా ఇన్వాయిస్ కూడా అప్డేట్ అయ్యచ్చు. ఓకేనా, అప్డేట్ అయింది. సో ఈ ఇన్వాయిస్ లోపలికి వెళ్తే నీకు ఏమైంది, డెబిట్ టు నా ఇది వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, డెబిట్ టు జిఆర్ఐ క్లియరింగ్ అకౌంట్, క్రెడిట్ టు నా వెండర్ అకౌంట్ వెళ్ళింది. సో ఇది ఒక ఆర్డర్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా, అదేమో కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్, ఇదేమో ఆర్డర్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా, నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే /ME21N. నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఏ ఫర్ అసెట్. ఇప్పుడు మనం అసెట్ని ప్రొక్యూర్ చేస్తాం. ఓకేనా, ఈ అసెట్కి నేనేమి మెటీరియల్ ఏం ప్రొక్యూర్ చేయట్లేదు, అసెట్ని ప్రొక్యూర్ చేస్తున్నాను. ఓకేనా, అసెట్ పర్చేస్. ఓకే, నాకు ఈ ఆర్క్ ఎలిమెంట్లు ఏమనేవ్వండి. దీంట్లో నేను మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు, యూజింగ్ PO యూజ్ చేసి నేను ఇచ్చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే అసెట్ని ప్రొక్యూర్ చేస్తున్నాను. ఓకేనా, 2,50,000. ఓకేనా, ఇక్కడ నేను మెటీరియల్ అనేది ఎవరు చూసావా. ఓకేనా, ఎంటర్ ఆర్డర్ యూనిట్, ఆర్డర్ క్వాంటిటీ 1, ఆర్డర్ యూనిట్ ఈచ్. ఓకే, ఎంటర్ మెటీరియల్ గ్రూప్, ఇది ఎక్కడ ఉంది. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్, అవి అందుకని వస్తుంది. మనం ఒకే ఆర్డర్ అన్నిటికీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ టైప్ లెవెల్ అవన్నీ ఫీల్డ్స్ అన్ని మ్యాండేటరీ కాబట్టి అవన్నీ అలా వస్తున్నాయి. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొక్యూర్మెంట్కి మనకి రియల్ టైంలో ఒక్కొక్క రకమైన ఆర్డర్ ఉంటుంది. ఓకేనా, సో ఇలా ఇచ్చినప్పుడు ఈ అకౌంట్ అసైన్మెంట్లోకి వెళ్ళి చూస్తే మీరు, ఓకేనా, ఇక్కడ నా అసెట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ అసెట్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా, మనకు అసెట్ క్రియేట్ చేయలేదు కదా, లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ అసెట్ /AS01. ఓకేనా, ఇక్కడ నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏ అసెట్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మెయిన్ అసెట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్ డిపెండ్స్ అపాన్. ఓకేనా, సో ఓకే, నా కాస్ట్ సెంటర్ ఇది విశేషం. ఓకే ఫైన్. ఓకేనా, నాకు ఇది అవ్వాలి. ఓకేనా, నా అసెట్ నెంబరు ఎంత, 200,020 200,020. నాకు ఈ అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ TG30. ఓకే, మన OBOCలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇచ్చామని చెప్తుంది. దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వద్దాం మనకు జనరల్గా ఇదివరకు. అది you have set an account for the chart of account between 100 as a technical clearing account in this integrated asset acquisition. However, the system has determined that the account is already being used and other account determination table is that
setting is not allowed for the technical clearing account for integrated asset acquisition. Okay, process is terminated. Okay, current settings. Okay, అది అవసరం లేదంటుంది. మనకి ఈసీసీలో ఇది అవసరం ఉంది. అంటే ఒక డమ్మీ జిఆర్ ట్రేడింగ్ అకౌంట్ మనం చేయాల్సి వచ్చింది. ఓకేనా, నేనేం చేస్తాను అంటే అది డిలీట్ చేస్తాను. ఓవివైసీలోది /OVYC GBB not GBB, I think WRX. It was in WRX. మనం GRI చేసాం, GBBకి మనం ఇన్వెంటరీ ప్రొక్యూర్మెంట్ కాదు కదా. దేవా, did you split somewhere? No. Where? Bathroom. Okay. Drink some water. ఓకేనా, నేను దీన్ని చేంజ్ చేసేస్తాను. బ్యాక్ టు ఇన్వెంటరీ అకౌంట్కి చేస్తున్నాను, బట్ వితౌట్ అసెట్ క్లాస్. లెట్స్ సీ if this time it gives any error messages. No, Nana. Go and drink some water. ఓకేనా, ఇప్పుడు చూసావా ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది మనకు ప్రీవియస్ మనకు ఉన్నటువంటి బిఫోర్ అసెట్ అకౌంటింగ్, మనకి బిఫోర్ ఉన్నటువంటి అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ల నుంచే ఇది తీసుకొని వచ్చేస్తాం టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకేనా, జిఎల్ అకౌంట్. ఓకేనా, చూడండి ఇక్కడ నేను మెటీరియల్ ఇవ్వలేదు. ఓకేనా, అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తాను, పర్చేజ్ ఆర్డర్తో చేస్తున్నాను. నేను అసెట్ ఇచ్చినప్పుడు అసెట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఈ అసెట్ నెంబర్ ఇవ్వగానే దానికి దేనికి జిఎల్ అకౌంట్కి వెళ్ళాలి, ఏపీసీ జిఎల్ అకౌంట్ దేనికి వెళ్ళాలి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ దేనికి వెళ్ళాలి కూడా అదే చూస్ చేసుకుంటుంది. ఓకేనా, ఎంట్రీ చూడండి, ఎంట్రీ ఇస్ గోయింగ్ టు బి సో ఫన్. ఓకే, నేను నెట్ ప్రైస్ వచ్చాను, అన్నీ అయిపోయింది. ఓకేనా, నాకు ఏమైనా ఎర్రర్ మెసేజెస్ ఉన్నాయా? ఐసా, but drink some water first. I want you to drink again and again. ఓకే, ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఎసెట్ ఓకే 118. ఓకే, ఈ ఆర్డర్ చూడండి, అసెట్ పర్చేజ్. ఇది కూడా మీకు ఇంపార్టెంట్, ఇది కూడా నేను మీకు అక్కడ ఇస్తాను, యాడ్ చేస్తాను. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇది జనరల్గా యూజ్ చేస్తుంటారు. సో మీరు ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనము ఈ పిఓ ఉంది, ఈ పిఓకి మనం ఇప్పుడు గూడ్స్ సెట్ చేస్తాను చూడండి. MI0 మీకు పర్చేజ్ ఆర్డర్. I don't have anything. I just say okay, check and save. I will also do MIRO. Okay, everything is fine. Just save. Okay, baseline date is fine. Okay, invoice still contains the tax category అనుకుంటున్నాను. Balance carry forward as required for
ఓకే, మనం ఎస్టెట్కి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కదా, ఫిజికల్ చేంజ్ అయింది కదా, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈస్ రిక్వైర్డ్ అని అంటుంది. ఓకేనా, నేనేం చేస్తాను అని అంటే YYDD, right? YYDD, right? What I will do is I will post this invoice in backdate. ఓకేనా, backdate నేను ఏం చేస్తానంటే పోస్టింగ్ డేట్ 3 అంటే అది ప్రీవియస్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది అవసరం లేదు, నేను సిమ్యులేట్ చేస్తే పోద్ది అనుకుంటున్నాను. ఒక నిమిషం. బ్యాక్ ఇది స్టిల్ దేర్, యా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం కొత్త ఫిజికల్లోకి వచ్చాం కదా, మనం ఆ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అసెట్ రిలేటెడ్ అవ్వలేదని చెప్తుంది, అది చేయమంటుంది. సో నేను అందుకనే మళ్ళీ ప్రీవియస్ ఇయర్ పోస్ట్ చేస్తాను. బట్ what I'm trying to say is I'm just procuring asset through PO and my invoice also is posted. Now let me go to the purchase order history and come back here. See, if you see here, assignment text is there. There is no tab for purchase order history. Once it is done, when you come back to the purchase order, there will be an additional tab for purchase order history. Okay, this is where it will come between these two tabs, and then you can go and check what is your goods receipt and what was the entry that was posted during the goods receipt. Okay, so now it will be fun when you see the accounting entry. No subsequent documents found in accounting. Why? Okay, it just posted a document, it created a goods receipt, but it didn't generate the accounting document. Okay, fine, that's so fun. This is what I wanted to understand, the rationale behind how it behaves when it comes to the technical clearing account. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి మనకి ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ అనేవి జనరేట్ అయ్యి. ఓకేనా, ఇది వచ్చేసి ఆపరేషన్ డాక్యుమెంట్, ఇది వచ్చేసి వాల్యుయేషన్ డాక్యుమెంట్. సారీ, బిలో 2 వచ్చేసి వాల్యుయేషన్, పై 2 వచ్చేసి ఆపరేషన్. ఓకేనా, నా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్, నా వాట్ యు కాల్ వెండర్ అకౌంట్ వచ్చింది. ఇది ఓకేనా, ఇది మన నార్మల్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు వస్తుంది. ఓకేనా, ఇక్కడికి వచ్చి చూస్తే ఇది వాల్యుయేషన్ పార్ట్లోకి వెళ్ళి చూస్తే డెబిట్ టు మై అసెట్ అకౌంట్, క్రెడిట్ టు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనిపించదు. ఓకేనా, డెబిట్ టు నా అసెట్ అకౌంట్, క్రెడిట్ టు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. దిస్ 200-900 అనేది APCGL అకౌంట్. ఓకేనా, అసెట్ ప్రొక్యూర్మెంట్ GL అకౌంట్. ఓకేనా, ఇది రెండు చిన్న అసెట్ ఇది కాదు GL, యా APC ప్లాంట్. ఓకేనా, ఇది APCGL అకౌంట్. ఓకేనా, ఇది APCGL అకౌంట్, ఇదేమో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఇది 200-901. ఓకేనా, ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకేనా, సో రాము ఇప్పుడు అర్థమైందా నీకు? ఈసీసీలో మనకి ఏమయ్యేది, GR లెవెల్లో కూడాను మనకు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పడేది డమ్మీగా. ఓకేనా, డెబిట్ టు APCGL అకౌంట్, క్రెడిట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్ పడేది. ఓకేనా, తర్వాత మనం ఇన్వాయిస్ చేసినప్పుడు ఏమైందంటే డెబిట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్ పడేది, క్రెడిట్ టు వెండర్ పడేది. కానీ ఇప్పుడు GR లెవెల్లో దెర్ ఈజ్ నో అకౌంటింగ్ ఎంట్రీ వెన్ యూ ఆర్ డూయింగ్ త్రూ PO. It just create a statistical document. It still create a GR document, but it doesn't create any financial document for this. Okay na? Ramu, existing. అదేనా? ఓకే, సో దీన్ని ఏమంటారంటే అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో మరి ఫస్ట్ అవి ఇప్పుడు తీసుకెళ్ళాడు ఎవడు రైస్. సరేలే, నీ షాపింగ్ వెళ్ళి ఇంకా వాళ్ళ పిల్లలు కనిపించుకున్న పక్కన పెట్టుకుని వెళ్ళిపో. వాళ్ళు మళ్ళీ వచ్చి గమనికాలు చేస్తారు, అవన్నీ స్పాయిల్ చేస్తారు. వెళ్ళు, వాళ్ళకి ఫుడ్ పెట్టుకో. టైమా 7:40. ఇక్కడ చూసారా మీరు, మామూలుగా అయితే మనకి ఇక్కడ వాల్యూ ఉంటుంది కదా. ఓకేనా, అమౌంట్ ఎంత వచ్చింది ఏంది అనేది అనుకుంటుంది కదా. కానీ ఇక్కడ మనకి ఏమైందంటే జస్ట్ రిసీవ్డ్ అండ్ క్వాంటిటీ వచ్చింది, కానీ ఇక్కడ అమౌంట్ ఏమీ లేదు.
ఓకేనా, అమౌంట్ అనేది 0 పోస్ట్ అయింది. అలా కాకుండా మీరు బిఫోర్ వాటికి వెళ్తున్నాను చూడండి, ఒకసారి 87కి వెళ్తున్నాను చూడు. 87కి వెళ్తే మనకి గూడ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకి అమౌంట్ అనేది పోస్ట్ అయింది. ఓకేనా, చూడు ఇక్కడ గూడ్స్ ఇచ్చేటప్పుడు ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు అమౌంట్ అనేది పోస్ట్ అయింది. బట్ ఎప్పుడైతే మనం అసెట్ చేస్తున్నామో జిఆర్ అప్పుడు మనకు ఓన్లీ ఫిజికల్ గూడ్స్ అనేది రిసిప్ట్ అవుతుంది, కానీ అక్కడ గూడ్స్ రిసిప్ట్ మెటీరియల్ డాక్యుమెంట్ కూడా పోస్ట్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు. ఓకేనా, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ ఇట్ క్రియేట్స్ అట్ ది ఇన్వాయిస్ లెవెల్. ఓకేనా, ఇది ఒక క్లారిటీ నాకు. నేను కూడా ఈ మధ్య ఇది చేయకపోవడం వల్ల నాకు ఇది రాలేదు. దీని గురించి నేను మిస్ చేశాను. ఓకేనా, అందుకని నీకు ఇందాకనే చెప్పింది చూడండి, అకౌంటింగ్ ఎంట్రీ గోయింగ్ టు బి సో ఫార్, అకౌంటింగ్ ఎంట్రీ గోయింగ్ టు బి సో ఫార్ అన్నాను కదా, అందుకే అదే అన్నాను. మీరు ఇన్వాయిస్ లెవెల్లోకి వస్తే మనకు అన్నీ ఇక్కడ ఈ లెవెల్లో మనకు అన్నీ జనరేట్ అయినాయి. ఓకేనా, వచ్చేసేసి ఆపరేషనల్ పార్ట్, ఈ రెండు వచ్చేసి వాల్యుయేషన్ పార్ట్. వాల్యుయేషన్ పార్ట్ రెండు జనరేట్ అయ్యిందంటే మనకు రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి గ్రేట్ చల్లటి పార్ట్. సో ఓకేనా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పీఓ ఎలా క్రియేట్ చేయాలని కానీ, గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటిదని, ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే ఏంటిదని కానీ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ టేక్ ఎ పాజ్ హియర్ అండ్ ఐ లాస్ట్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. Sir, based on account assignment category, it will change entire scenario. అవును, Okay. based on the account assignment category, it changes everything. రాము, ఈ సినారియో ఎవరైనా చెప్పారా? ఎక్కడ చూసావా? అంటే చెప్పారు అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ మీద చెప్పారు సినారియోని, బట్ ఇన్ డీటెయిల్గా ఎవరు చెప్పరు మ్యాథ్స్. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా, అసలు అది అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు ఇప్పుడు వరకు. ఓకే, పర్ఫెక్ట్. జస్ట్ నౌ ఐ సా దీస్ మెనీ సినారియోస్ ఇన్ హియర్. ఇవన్నీ యూజ్ కేస్ సినారియోస్ రా, నేను చెప్పేది మీకు రియల్ టైంలో ఇవన్నీ యూజ్ కేస్ సినారియోస్. ఓకేనా, మీరేందో మనకి ఇప్పుడు జస్ట్ స్టాండర్డ్ చెప్తే ఆ స్టాండర్డ్ లో పెట్టుకొని వెళ్ళాలంటే ఎస్ అఫ్ కోర్స్ ఒకప్పుడు నడిచింది నందా. ఓకేనా, స్టాండర్డ్ తెలిస్తే చాలు అనుకునేది. ఇప్పుడు ఏంటిది, సినారియోస్ అడుగుతున్నారు వాళ్ళు. అసలు ఇది ఏ యూజ్ కేసులో యూజ్ చేస్తాను? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్ అని అన్నాను, అది ఏం యూజ్ కేసు ఏంటిది, ఎందుకు చేస్తావు? ఓకేనా, సేమ్ మెటీరియల్ ని నువ్వు ఏదైనా పర్సనల్ ఆఫీస్ యూజ్ కి యూజ్ చేస్తుంటే, పర్సనల్ ఆఫీస్ యూజ్ కి, పర్సనల్ కాదు ఆఫీస్ యూజ్ కి యూజ్ చేస్తుంటే దాన్ని కాస్ట్ సెంటర్ ప్రొక్యూర్మెంట్, ఆర్డర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా, అలా కాకుండా అది మ్యానుఫ్యాక్చరింగ్ కనుక చేస్తావు అప్పుడు ఏం చేస్తావంటే అది ఎక్కడికి వెళ్ళాలి, నీ స్టోరేజ్ లొకేషన్కి వెళ్ళాలి. స్టోరేజ్ లొకేషన్ ప్లాంట్ దాన్ని యూజ్ చేసి దానికి షిఫ్ట్ చేస్తాం. ఓకేనా, అది యూజ్ కేసు. అలా వన్ మోర్ థింగ్ అన్న, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గూడ్స్ రిసీట్ అన్న? దాంట్లో ఏముంటుంది? మనకు ఒక స్టాక్ పంపించాడు రా, పంపించిన తర్వాత మనకు ఆ స్టాక్ అంతా వచ్చింది. వస్తే అదంతా వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా? మనంతా ఆర్డర్ చేసాము, 100 ఆర్డర్ చేసాము, 100 వచ్చిందా రాదా? ఫస్ట్ థింగ్. రెండోది, వచ్చిన 100 మనకి కరెక్ట్గా వచ్చినాయా, పగిలిపోయి వచ్చినాయా, డ్యామేజ్ వచ్చినాయా? ఓకేనా, ఇప్పుడు డ్యామేజ్ లేదు. ఓకేనా, అవి ఏమన్నా ఫ్లూయిడ్స్ అనుకో, ఏదైనా ఎవాపరేషన్ అయిపోయిందా? ఓకేనా, ఆవిరి అయిపోయిందా? పెట్రోల్, డీజిల్, ఓకేనా, కెమికల్స్ ఉంటాయి. అవేం చేస్తాయంటే వాడు షిఫ్ట్ చేసినప్పుడు 100 kgs పంపిస్తాడు, అక్కడికి వచ్చేసరికి 90 kgs ఉంటుంది, 90 లీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఎవాపరేట్ అయిపోద్ది. అప్పుడు దాన్ని ఏం చేస్తావు నువ్వు? తక్కువ వచ్చిందని ఉంటావా? లేదు, దాన్ని ఏమంటారంటే ఎవాపరేషన్స్ లాసెస్ అని చెప్పంటారు. ఎవాపరేషన్ ఇదని చెప్తారు. ఓకేనా, నాకేముంది మధ్యాహ్నం అమ్మకి వెళ్ళి మధ్యాహ్నం పన్నీర్ పప్పు అని చైతన్య తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేశాను, నేను కోడ్ తిన్నాను, కోడు కింద తిన్నాను. ఏదో చెప్తున్నాను, సారీ డిస్ట్రాక్ట్ అయింది. హలో, నథింగ్ బ్రో, నేను ఏదో చెప్తాను. నథింగ్. ఎవాపరేషన్ అనేది అవుతుందా అని చెప్పాలి.
ఎవాపరేషన్ అవుతుందా. సో ఆ ఎవాపరేషన్స్ అనేవి కూడా లాసెస్ కింద చూపించకూడదు. ఓకేనా, దానికి మనకి ఆ వెండర్కి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విందో దట్ ఐ సెంట్ యూ 100, ఇట్ మే కమ్ 90 అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు 110 పంపిస్తాడు. అప్పుడు ఏమైందంటే మన కాడికి వచ్చేకి 100 అవుతుంది. ఓకేనా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకొని దాన్ని మనం ఎంటర్ చేయాలి సిస్టంలో. అరే నువ్వు 100 పంపించు, నాకు 100 వచ్చినాయి ఆర్డర్ అగెనిస్ట్ గా, సో అన్ని ఫైన్ అని చెప్పి నేను సిస్టంలో ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, 100 పంపించు, 90 వచ్చింది, 10 డ్యామేజ్ వచ్చింది అనుకో. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఇన్వాయిస్ పంపించినప్పుడు ఇప్పుడు 100 పంపిస్తాడు. ఓకేనా, అప్పుడు నువ్వేం చేయాలి, అరే బాబు 10 డ్యామేజ్ అయ్యింది, నేను రిటర్న్ చేశాను చెప్పి ఆర్టీవీ క్రియేట్ చేయాలి. ఓకేనా, రిటర్న్ టు వెండర్ నువ్వు క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేయాలి, ఒక పిఓ క్రియేట్ చేయాలి. దానికి ఏం చేయాలి, ఈమెయిల్ నువ్వు దానికి కూడా గూడ్స్ ఇష్యూ చేయాలి. బిఏటి యూజింగ్ రిటర్న్ టు వెండర్ అన్న, అంటే రిటర్న్ పంపిస్తా ఉంటారు కొన్ని. బిఏటిలో మా ప్రాజెక్ట్లో వాళ్ళు రిటర్న్ టు వెండర్ అనే సినారియో ఉంది వాళ్ళ దగ్గర. డ్యామేజ్ అయింది, రిటర్న్ టు వెండర్ వేస్తాము. రిటర్న్ టు వెండర్ చేసి దానికి సపరేట్ పిఓ టైప్ యూజ్ చేస్తాము. ఓకేనా, యూజ్ చేస్తాం. ఆ రిటర్న్ టు వెండర్ పిఓ టైప్ సపరేట్గా ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఇన్ని గూడ్స్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి వాళ్ళు పంపిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము, ఆర్టీవీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం దానికి ఇన్వాయిస్ చేసినప్పుడు ఇన్వాయిస్ అవ్వదు, అది క్రెడిట్ మెమో అయింది. అరే బాబు నీకు 10 గూడ్స్ పంపించాను, నాకు క్రెడిట్ మెమో, నాకు ఇన్కమింగ్ పేమెంట్ ఇవ్వరా బాబు, నువ్వు నాకు రివర్స్ పేమెంట్ చేయరా బాబు, నాకు నేను ఆల్రెడీ నీకు ఇంత పేమెంట్ చేశాను అంటారు. ఓకేనా, అలాగా. సో దాని ఇంపార్టెన్స్ అది గూడ్స్ రిసిప్ట్ అనేది. ఓకే, ఆ సినారియో ఏమైనా చెప్పగలరా రిటర్న్ సినారియో? సేమ్ రా, రిటర్న్ అంటే ఏం లేదు, ఒక పిఓ క్రియేట్ చేస్తావు. ఓకేనా, ఒక మెటీరియల్ ఏ మెటీరియల్ నీకు వచ్చిందో ఆ మెటీరియల్కి సేమ్ పిఓ క్రియేట్ చేస్తావు. ఓకేనా, పిఓ క్రియేట్ చేసి దానికి ఏం చేస్తావంటే జిఆర్ చేస్తావు. ఓకేనా, దానికి ఏం చేస్తామంటే నువ్వు ఇన్వాయిస్ క్రియేట్ చేస్తావు. ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే అది క్రెడిట్ మెమో కింద, అక్కడ ఇన్వాయిస్ కాడికి వెళ్ళినప్పుడు క్రెడిట్ మెమో అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇన్వాయిస్ ఉంటుంది, క్రెడిట్ మెమో ఉంటుంది. అక్కడ ఏం చేస్తామంటే క్రెడిట్ మెమో సెలెక్ట్ చేస్తావు. క్రెడిట్ మెమో సెలెక్ట్ చేస్తే ఏమైందంటే నీకు అలా వెళ్ళిపోద్ది, బ్యాక్ వెళ్ళిపోద్ది. ఓకేనా, అంటే సేమ్ సైకిల్ మారదు. ఓకే, సేమ్ సైకిల్ పిఓ జిఆర్ ఐఆర్ సైకిల్ సేమ్. కాబట్టి ఐఆర్ అప్పుడు ఏముంటుంది, అది ఆప్షన్ ఇన్వాయిస్ ప్లేస్ లో క్రెడిట్ మెమో సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ అంతే. అది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది బేస్డ్ ఆన్ ది ఆర్డర్. మనం ఆర్డర్ ఇచ్చేస్తే అది రిటర్న్ టు ఆర్డర్ అనుకో, అది బై మెయిల్లో ఆర్డర్ పై ఎంటర్ చేయగా అది బై డిఫాల్ట్గా చేంజ్ అయిపోద్ది క్రెడిట్ మెమో కింద కూడా. యా, ఎందుకంటే అది రిటర్న్ కదా, అది ఇన్వాయిసింగ్ కాదు, క్రెడిట్ మెమో అని సిస్టమ్కి అర్థమైపోద్ది. ఓకేనా, ఓకే. ఇలాగా టైట్ గా మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ రెండు టైట్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ఏం చేసినా మనకి ఇక్కడ పోస్ట్ అయింది. ఇప్పుడు జిఆర్ చేసేది మనం కాదు, ఎంఎంఎల్ చేస్తారు గూడ్స్ రిసిప్ట్, అది మనకి ఎక్కడ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. ఓకేనా, లాజిస్టిక్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. దాని ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ అల్టిమేట్ గా మనకి ఫైనాన్స్ లోకి వస్తుంది, ఎఫ్ఐ లోకి వస్తుంది. సో ఇలాగా టైట్ గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి రెండు. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ఐఎంఎం అడిగితే ఏమేమి చేస్తాము, ఎలా ఇంటిగ్రేట్, వాట్ ఈస్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ఓకేనా, వాట్ ఈస్ వాల్యుయేషన్ క్లాస్ అన్నా, వాట్ ఈస్ వాల్యుయేషన్ ఏరియా అన్నా, వాట్ ఈస్ వాల్యుయేషన్ గ్రూపింగ్ పూల్ అన్నా. ఓకేనా, మనం ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఇచ్చేయగల. నేనంతో నేను ఫ్లో మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టినాను కదా, నేనేం చేస్తాను తెలుసా, in OMSK transaction we create the account category references, we assign it to the valuation class as well as the material type. Using the material type we create the metal master data. Using the same metal master data we create the in the metal master data we assign the valuation class. Using the same metal master data we create the purchase order. At the time of purchase order creation there is no accounting entry, it's a statistical document. With reference to purchase order, when you do the goods receipt, there is an accounting entry like debit to my inventory raw material account and credit to my GRIR credit account. These raw material account is picking from OBYC transaction. The accounting key is BSX. And whereas my GRIR credit account also is picking from same OBYC transaction and the accounting key is WRX. With reference to goods receipt, when you do the invoice, goods invoice receipt,
there is an accounting entry like debit to my GRI recurring account and credit to my vendor account. This GRI recurring account is picking from say MobiKYC transaction, the accounting key is WRX, whereas my vendor account is picking from my purchase order. At the time of purchase order, we create for the purchase order for the vendor, right? So from where it picks up my vendor. Okay, now based on the payment terms which are entered in the invoice, the outgoing payment will be made based on the due date. The outgoing can be manual or automatic. If you talk about the automatic, we use the F110 automatic payment program to make the payments. It can be there are different types of file formats or output formats like XML file or flat file with IDA or whatnot, and in the file formats also there is a payment medium workbench, payment medium program. Payment medium program is a classic program which we create, develop, and then based on the program it will generate the output. Okay, the payment medium workbench is the DME structure which we create and assign based on the bank requirement. Okay, then using this F110, if you want to talk about more detail, I can go for the configuration as well. In the MPZP, we define the payment method and assign payment method to company code, and then we define the all company code and company code parameters, and then we define the bank ranking order with the combination of house bank account ID and the payment method. What is my available amount? And once you are done with this, we are good to go and run the F110. When you run the F110, system automatically picks up all the due and overdue invoices and makes the payment. So once the payment is done, it also generates the output file which gets stored in A11, from where there can be there are multiple ways. One of the possible ways that could be event-based file or periodic file transformation, which is SFTP, secure file transfer process. Once the file is generated and stored in A11, this event-based job or periodic job will pick that file and it will encrypt and it will send it to the bank portal. And then what it does, the bank will receive the file and they will decrypt based on the existing decryption keys, and then they will make the payment to the vendors. Once the payment is done, once we receive the statement, and once we receive the statement, we receive the statement and it will get stored in A11, and we have the periodic process job which will run the bank statements and it will clear my bank subledger and it make post to the main bank account. So this is how the entire cycle happens. అర్థమైందా? ఈ సినిమాలు మొత్తం బైహార్ట్ చేస్తారా ఏంటన్నా? నిద్ర లేచినా కానీ అలానే చెప్పేస్తారు. అదే సైకిల్ ఫ్లో గుర్తుంచుకోవాలి అంతే. ఇంకా సూపర్ అన్న. అసలు మీరు ఎనీ ఇంటర్వ్యూ ఐ సా దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, బట్ యువర్ ఆన్సర్ ఈజ్ సేమ్. మారదు, వాడి కౌంటర్ క్వశ్చన్ పడదురా. పడదు. ఎలా పడుతుంది? వాడు సినారియో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాడికి ఇంకే క్వశ్చన్స్ రావు కదన్నా ఆడి సైడ్ నుంచి. ఆ ఫ్లో అంతా మాకు ఇప్పుడు వస్తుంది అన్న. మీరేమో ఇంటర్వ్యూ మాత్రం దుమ్ము లేపుకుంటా వెళ్ళిపోతుంది. వేసుకోవట్లే అబ్బాయి, నేనేమన్నా దేవపుత్రులేదురా నా ఒక్కడికి. నో నాన్న, దట్స్ మై ఫోన్. గో అండ్ ఆస్క్ అమ్మ. ఎంటైర్ కోర్స్ అయిపోయేలాకి అలా తయారవుతాం అన్న. అట్లీస్ట్ ఒక సినారీ అన్న చెప్పగలుగుతాం. FIMM వర్క్ అన్నా అర్థం కదా. అట్లీస్ట్ కోర్స్ అయిపోయే లోపల కనీసం FIMM ఇంటిగ్రేషన్ వర్క్ అన్నా చెప్పగలమా? చెప్పుకోరా, చెప్పండి రా. దాన్ని తప్ప నేర్చుకోండి. నేనేమంటున్నాను, నేను చెప్తున్నా కదా, ఎలా చెప్పాలో కూడా చెప్తున్నాను. ఇలా ఎవడో చెప్తాడు, మాకు చెప్పాడు ఉన్నాడు ఇది ఇలా చెప్పాలని. లేదన్నా, అసలు ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మా గురువు గారు ఉన్నారు, నీకు తెలుసు. మా గురువు గారు ఏమని చెప్పారా మీకు అట్లాగా? వసంతరావా? మా గురువు గారు కూడా ఎవరికి చెప్పారు. నమస్తే. నో, ఆల్రెడీ హ్యాడ్ వన్. I'm not going to tolerate. I'm not going to excuse you. I said no. No, Nana. Bad girl, Namaste. Okay, don't cry. You're a good girl. చెప్పండి. హలో, కాల్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్ జాయిన్ అవుతామా లేదంటే? ఓకే, ఐ సెడ్ గుడ్ గర్ల్. గో. సారీ,
I said sorry.